హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో టుడే మనం k-nearest neighbors గురించి డిస్కస్ చేద్దాం. ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం అంటే మీకు తెలిసిందే కదా, లేబుల్ డేటా ఉంటే కానీ పని అవ్వదు. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే నేను మీకు లీనియర్ రిగ్రెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. లీనియర్ రిగ్రెషన్ ఏం చేస్తుంది అంటే ఫీచర్స్ యొక్క కరస్పాండింగ్ డేటా వాల్యూస్ మీద ట్రైన్ అయ్యి ఒక కంటిన్యూయస్ న్యూమరికల్ వాల్యూ అనేది అవుట్పుట్ ఇస్తుంది. బట్ ఇక్కడ ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం. క్లాసిఫికేషన్ ఎందుకు అంటే మనం ఇక్కడ క్లాసెస్ని ప్రిడిక్ట్ చేస్తాం. డేటా టైప్ ఏమో ఆబ్జెక్ట్ డేటా టైప్ ఉంటుంది, మనం క్లాసెస్ ప్రిడిక్ట్ చేస్తాం, న్యూమరికల్ వాల్యూస్ కాదు. దాని గురించి మీరు యాజ్ వి గో అలాంగ్ మీకు అర్థమవుతుంది. అండ్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ k-nearest neighbors ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐరిస్ డేటా సెట్ అయితే తీసుకున్నా. అయితే ఇది మన CSV టైప్లోని ఇంపోర్ట్ చేయకుండా, లైక్ అప్లోడ్ చేసి దాన్ని మళ్ళీ ఫైల్ పాత్ పెట్టి చేయకుండా మనకి sklearn ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డేటా సెట్స్తో వస్తుంది. అందులోని లోడ్ ఐరిస్ అన్నది నేను కానీ తీసుకున్నట్లయితే ఇలాగ నేను ఐరిస్ అన్న ఒక వేరియబుల్కి మన డేటా సెట్ని అసైన్ చేసి iris.data అన్నది x, iris.target ఏదైతే మనం ప్రెడిక్ట్ చేయాలనుకుంటున్నామో అది y. సో మనం ప్రెడిక్ట్ చేస్తుంది ఈ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది డిపెండెంట్ వేరియబుల్, ఇదేమో ఇండిపెండెంట్ వేరియబుల్. సో pd.data ఫ్రేమ్ ఈ ఎక్స్ని ఇక్కడ పెట్టి కాలమ్స్ ఈక్వల్ టు iris.features names అని కొట్టి ఈ సెల్ రన్ చేస్తే ఇది వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే హెడ్ పెట్టాను కాబట్టి ఫస్ట్ 5 rows వచ్చాయి. అండ్ మన డైమెన్షన్స్, మన ఫీచర్స్ ఏమో సెపల్ లెంత్, సెపల్ విత్, పెటల్ లెంత్ అండ్ పెటల్ విత్. అంటే ఈ వాల్యూస్ని కన్సిడర్ చేసుకొని మన మోడల్ అనేది ఏ కేటగిరీ ఆఫ్ ఫ్లవర్ అన్నది ప్రెడిక్ట్ చేయాలి. మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి సెటోసా, వర్సికలర్ అండ్ వర్జినికా. ఇలాగ 3 ఫ్లవర్స్ ఉన్నాయి. సో ప్రతి 3 ఫ్లవర్స్కి మరి ఇవన్నీ కూడా వేరు ఉంటాయి కదా. మన మోడల్ అన్నది ఈ వాల్యూస్ అన్నిటి మీద ట్రైన్ అయ్యి ఫ్లవర్ ఏంటి అన్నది ప్రెడిక్ట్ చేయాలి. అండ్ మనం కానీ స్పీషీస్ ఏంటి అంటే ఈ వాల్యూస్కి మన స్పీషీస్ ఏంటి అన్నది కూడా మనం కానీ ప్రింట్ చేసుకోవాలి అనుకుంటే స్పీషీస్ అని ఒక కొత్త కాలం క్రియేట్ చేసి మనకి సెపల్ లెంత్, సెపల్ విత్, పెటల్ లెంత్, పెటల్ విత్ ఈ వాల్యూస్కి కరస్పాండింగ్ స్పీషీస్ ఏమో సెటోసా. మనం k=k-neighbors క్లాసిఫైయర్ అన్నది మనం ఒక ఆబ్జెక్ట్ని అలాగ ఇన్స్టాన్షియేట్ చేసుకొని n-neighbors = 5 అని ఇచ్చాను. ఇప్పుడు n-neighbors = 5 అన్నది ఏంటి అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి k-nearest neighbors అని క్లిక్ చేసి ఇలా గూగుల్ ఇమేజెస్లోకి వెళ్ళినట్టయితే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, ఈజీగా అర్థమవుతుందని ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ అన్నది మన అన్నోన్ డేటా పాయింట్ అనుకోండి. ఇప్పుడు n-neighbors = 3 అని తీసుకుంటే ఓట్ బై ది 3 nearest neighbors అంటే ఏం చేస్తుంది అంటే మన మోడల్ ఇలాగ 3 neighbors అని తీసుకుంది కదా. సో ఇక్కడ 2 ఏమో బ్లూ ఉన్నాయి, ఒకటేమో ఆరెంజ్ ఉంది. సో మెజారిటీ ఏముంది, బ్లూ ఉంది. సో ఈ క్వశ్చన్ మార్క్ కూడా బ్లూ అని ఇంక్లూడ్ చేసేసుకుంటుంది. సో అదనమాట అండర్లయింగ్ వర్కింగ్ మెకానిజం మన మోడల్ది. సో ఇప్పుడు నేను n-neighbors = 5 అని పెట్టి ట్రైన్ చేశాను అనుకోండి. ఓకే, మన XY వాల్యూస్ మీద మోడల్ అనేది ట్రైన్ అయ్యింది. ఇప్పుడు ఇలాగ నేను 3 లిస్ట్స్ తీసుకున్నాను, అంటే ఫీచర్స్ యొక్క డేటా వాల్యూస్ని నేను ఇలాగ 3 తీసుకొని ఇప్పుడు ఈ కరస్పాండింగ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్కి ఏమో అది సెటోసా అని ప్రెడిక్ట్ చేయాలి, దీనికేమో వర్సికలర్ అని ప్రెడిక్ట్ చేయాలి, అండ్ దీనికేమో వర్జినికా అని ప్రెడిక్ట్ చేయాలి. ఇప్పుడు ఇది రన్ చేస్తే మన మోడల్ కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసింది ఏంటి, ప్రెడిక్షన్స్ ఫర్ న్యూ ఫ్లవర్స్ ఈ వాల్యూస్కి అది కరస్పాండింగ్గా సెటోసా, వర్సికలర్, వర్జినికా అని. ఇప్పుడు ఇట్స్ ఫైన్. బట్ మనం మెషిన్ లెర్నింగ్లో ఏంటి అంటే ఇలాగ ఎక్స్ప్లిసిట్గా మనం వాల్యూస్ అయితే ఇయ్యము. మనం ఏం చేస్తామంటే మన డేటా సెట్నే ఈ XYనే మనం డివైడ్ చేస్తాం. ఇలాగ ట్రైనింగ్ డేటా సెట్ అని, టెస్టింగ్ డేటా సెట్ అని. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, X-train Y-train రాదు, X-train X-test వస్తుంది, Y-train Y-test వస్తుంది. ఇది XYని తీసుకొని టెస్ట్ సైజ్ = 0. అన్ని డేటా వాల్యూస్లోని 20% ఏమో టెస్ట్కి వెళ్ళిపోవాలి, 80% ఏమో నేను మోడల్ ట్రైన్ చేయడానికి వాడతాను. ర్యాండమ్ స్టేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను మోడల్ రన్ చేసిన తర్వాత నాకు ఒక అవుట్పుట్ వస్తుంది కదా. ఇప్పుడు ఆ అవుట్పుట్ నేను వేరే వాళ్ళకి ఇచ్చి రన్ చేసినప్పుడు సేమ్ అవుట్పుట్స్ ఉండాలి అంటే నేను ర్యాండమ్ స్టేట్ అనేది డిఫైన్ చేస్తాను. ఇప్పుడు నేను ర్యాండమ్ స్టేట్ 41 అని పెట్టి ఇంకోళ్ళు ర్యాండమ్ స్టేట్ 42 అని పెట్టి ఇదే మోడల్ రన్ చేస్తే వాల్యూస్ మారిపోతాయి, అవుట్పుట్ వాల్యూస్. సో కన్సిస్టెంట్గా అందరూ మోడల్ని నేర్చుకున్నప్పుడు ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు మీరు కానీ ఇదే నా కోడ్ని తీసుకొని మీరు రన్ చేసినా కూడా నాకు వచ్చిన వాల్యూసే మీకు వస్తాయి. స్ట్రాటిఫై = y అంటే ఏంటి అంటే మనం ఇలా స్ప్లిట్ చేసాం కదా, స్ప్లిట్ చేసినప్పుడు ఈక్వల్ ప్రపోర్షన్స్ ఆఫ్ ది 3 కేటగిరీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉండాలి. అంటే ఏంటి అంటే ట్రైన్లోని కూడా ఎంత ఉన్నదో టెస్ట్లోని కూడా అంతే ఉండాలి. ఇది సెటోసా, వర్సికలర్, వర్జినికా ప్రపోర్షన్స్.
సో ఇక్కడ నేను మళ్ళీ ర్యాండమ్గా నైబర్ 7 అని డిఫైన్ చేసుకున్న ట్రైనింగ్ డేటా సెట్ మీద నేను నా మోడల్ని ట్రైన్ చేస్తున్నాను. బట్ ప్రెడిక్షన్ చేసి వచ్చేంటి అంటే టెస్ట్ డేటా సెట్ మీద చేస్తున్నా. ఇప్పుడు బేసికల్లీ ఏంటి అంటే ట్రైన్ చేసినప్పుడు మన మోడల్ టెస్ట్ని అసలు తెలీదు, దీని వాల్యూస్ ఏంటో తెలీదు. ఇలా మనం ఎక్స్ప్లిసిట్గా చేయకుండా మన డేటా సెట్ని బ్రేక్ చేస్తున్నాం. సో టెస్ట్ వాల్యూస్ని కూడా నేను పెట్టేసిన తర్వాత నేను ఇది రన్ చేస్తే నా మోడల్ 96% యాక్యురేట్ అనేసి వచ్చింది, విచ్ ఇస్ రియలీ గుడ్. బట్ మనం ఇలాగా n నైబర్స్ ఈక్వల్ టు 7 లేదా n నైబర్స్ ఈక్వల్ టు 5 అని ఇస్తే పెద్ద హెడ్ఏక్ అనమాట. సో అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ట్రైనింగ్ యాక్యురసీస్, టెస్ట్ యాక్యురసీస్ అని అయితే 2 డిక్షనరీస్ డిఫైన్ చేసి నైబర్స్ ఈక్వల్ టు np.arrange అని పెట్టా. ఇప్పుడు np.arrange అంటే ఏమవుతుంది అంటే ఇలాగ 1 నుంచి 24 వరకు ప్రింట్ అయింది. 25 అనేది ఎక్స్ప్లిసిట్ అనమాట, అది ఇంక్లూడ్లో లేదు. సో ఈ కోడ్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ నైబర్ ఇన్ నైబర్స్, ఇది నైబర్స్ అంటే నైబర్స్లోని ఏరియా మొత్తం ఉంది, అందులోని ఫర్ లూప్ వాడి మనం నైబర్ అంటే ఈ ఫస్ట్ ఇది. సో ఫర్ ఎ నైబర్ ఇన్ నైబర్స్ అంటే 1 వస్తుంది ఇక్కడ. 1 ఏమో ఇక్కడ n నైబర్స్ 1 అని వెళ్ళి మోడల్ ఏమో n నైబర్స్ 1 దానికి రిలేటెడ్గా ట్రైన్ అయ్యి దానికి కరస్పాండింగ్గా మనం అపెండ్ చేస్తున్నాం. ఇది స్కోర్లు కట్టేసి ట్రైనింగ్ యాక్యురసీ, టెస్ట్ యాక్యురసీస్ మనం అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అలాగే ఇంకా లూప్ 24 వరకు వెళ్తుంది, నెక్స్ట్ 2కి వెళ్తుంది, నెక్స్ట్ 3కి వెళ్తుంది. అలాగే వెళ్ళిన ప్రతిసారి దాని కరస్పాండింగ్ యాక్యురసీస్ అయితే అది అపెండ్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఇది రన్ చేసినట్లయితే మ్యాట్ప్లాట్లిబ్ యూస్ చేసి నేను వేరియేషన్ ఎలా వేరీ అవుతుంది ప్రతి n నైబర్కి నా యాక్యురసీ అనేది అయితే నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో నా ట్రైనింగ్ యాక్యురసీ బ్లూ లైన్. సో 1 దగ్గర చాలా ఎక్కువ ఉంది, బట్ నైబర్స్ మారే కొద్దీ నా వాల్యూస్ మారుకుంటూ వచ్చాయి. టెస్టింగ్ యాక్యురసీ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏంటి, అదే కరస్పాండింగ్ నైబర్ వాల్యూకి 3 దగ్గరేమో హై టెస్టింగ్ యాక్యురసీ ఉంది, మళ్ళీ 11 దగ్గర ఎక్కువ ఉంది. ఆ 11 తర్వాత అన్నీ కూడా తక్కువ అయిపోయాయి. సో మన నైబర్స్ n నైబర్స్ అన్నది 3 నుంచి 11 మధ్యలో ఉన్నట్లయితే మనకి మంచి అవుట్పుట్ అన్నది అయితే వస్తుంది. సో మీరు డిక్షనరీలో కన్ఫ్యూజ్ అవుతారా అనేసి అని ఇప్పుడు నేను ట్రైన్ యాక్యురసీస్ అని ఇలా ప్రింట్ చేశాను అనుకోండి, చూసారా n నైబర్స్ 1కి 1 వచ్చింది, అంటే n నైబర్ 1కి నా ట్రైనింగ్ యాక్యురసీ ఎంత వచ్చింది, బ్లూది 1 వచ్చింది. నెక్స్ట్ n నైబర్ 2కి ఎంత వచ్చింది, 0.975 వచ్చింది. 2కి నా బ్లూ లైన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. 0.97కి 98కి మధ్యలో ఉంది, అంటే 975. సో ఈ విధంగా మనమైతే k నియరెస్ట్ నైబర్స్ అన్నది మనం మోడల్ని యూస్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ మోడల్ వ్యాలిడేషన్, హైపర్ పారామీటర్ ట్యూరింగ్ ఇవి కూడా డిస్కస్ చేద్దాము. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.